ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఓకే, అసలు ఏం జరుగుతుందంటే తీర్మానం మల్లన్న వ్యాఖ్యల వెనక బీజేపీ ఫుల్ సపోర్ట్ ఉంది, అందుకే వ్యాఖ్యలు చేస్తున్నారు, సో వెనకుండి నడిపిస్తున్నారని చెప్పి బాగా ప్రచారం జరుగుతుంది. మీరేమంటారు? తీర్మానం వల్ల ఏ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అండి? కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఎట్లా అనుకుంటది? మరి ఆయన బీజేపీ బడా నేత ఒకళ్ళ సపోర్ట్ తోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రచారం, అంటే మిగతా ఎవరిని అనకుండా అంటే బీజేపీని ఎందుకు అంత అంటున్నారు? గుడ్డిగా ప్రచారం చేసే వాళ్ళకు మూర్ఖులని కదా ఏమనుకోవాలో మాకు తెలియదు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ. ఇప్పుడు స్టిల్ ఈ రోజు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అని చాలా మంది ఏమంటారు అంటే రేవంత్ రెడ్డి డ్రామా ఆడిపిస్తున్నాడు, ప్రత్యేక ఎదురుగా ఒక వ్యక్తి ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి తీర్మానం మల్లన్నతో డ్రామా ఆడిపిస్తున్నాడు అనేటువంటి విషయాలు కూడా ఉన్నాయి బయట. చాలా ప్రచారం జరుగుతా ఉంది. పెద్ద ఎత్తున ధన సహాయం చేస్తున్నాడు ఆయన, కావలసుకునే రెడ్లను తిట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి ప్రచారం కూడా జరుగుతా ఉన్నది. ఎందుకంటే ఎవరో ఒకరు ఒక అపోజిషన్ లో మనకు చెప్తే ఇటోడు ఉండాలి అనే ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నటువంటి ప్రచారం ఉంది. భారతీయ జనతా పార్టీ ఎట్లా చేస్తుందంటే ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయినా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ నుంచి బయటికి పోయినటువంటి వ్యక్తి. ఈ ప్రచారం చాలా అబద్ధమైనటువంటి ప్రచారం. ఇందులో ఏమాత్రం నిజం లేదు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు యాక్షన్ తీసుకుంటాడు ఇప్పటిదాకా? సరే, బీసీల పట్ల ఆయన బీసీలు ఉండాలి, ఐక్యంగా ఉండాలని చెప్పడంలో తప్పులేదు, ఎవరైనా చెప్పొచ్చు అది. కానీ ఎదురుంగ కులాలను విపరీతంగా దూషించడం అనేది కరెక్ట్ కాదు కదా. మరొక బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్సీ పదవిలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలి. మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పాలి, ఆయన మాట్లాడేది సరికాదు, దానికి పార్టీకి సంబంధం లేదని చెప్పాలా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలి. మరి వాళ్ళు తీసుకుంటలేరు అంటే కాంగ్రెస్ పార్టీ ఆయన వెనుకుంటే నడిపిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా మేడం. ఓకే, రమేష్ గారు ఉన్నారా? రమేష్ గారు చెప్పండి మేడం. కావాలనే ఇలాగా తమ పార్టీలోనే రేవంత్ రెడ్డి గారు ఇలాంటివి చేస్తున్నారని చెప్పేసి అని అంటున్నారు. కావాలని ఇలాంటి వ్యాఖ్యలు చేయించుకుంటున్నారు, అన్ని వ్యాఖ్యలు చేసినా సరే ఏం అనట్లేదంటే వాళ్ళే చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. మరి మీరేమంటారు? ఎక్కడండి ఒక విషయాన్ని మీరు గ్రహించాల్సింది, ఎక్కడైనా పోరాటం తెలంగాణ కోసం పోరాటం జరిగింది, ఎక్కడో అన్యాయం జరుగుతున్నాయి కదా. పోరాటం అనేది ఎందుకు వస్తాయి? నక్సలిజం ఎందుకు వచ్చింది? ఆనాడు నైజాం కాలంలో కూడా పోరాటం జరిగినాయి, అప్పుడు కూడా బలైన చనిపోయారు. మొన్న తెలంగాణ ఇష్యూలో కూడా చాలా మంది బలైన వర్గాలకు అన్యాయం జరుగుతున్నది వాస్తవం. దాన్ని రాహుల్ గాంధీ గారు నేతృత్వంలో ఆయన పెద్ద ఎత్తున బలైన వర్గాలకు సామాన్యులకు కంపల్సరీ న్యాయం చేయాలి. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఒక రాజకీయంగా ఎదిగితే ఏమొస్తుందంటే, ఒక పదవి వచ్చింది అనుకో, 10 మందికి సాయం చేసి సహకారాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. బలహీన వర్గాల మంత్రి అయితే బలహీన వర్గాలను పోయి మాట్లాడుకునే ఆస్కారం ఉంటుంది, చేసే ఆస్కారం ఉంటుంది, చేపించుకునే ఆస్కారం ఉంటుంది. కానీ నేను ఏమంటున్నా, ఆ విధానంతో ఆర్థికంగా ఎదిగే పరిస్థితి ఉంటుంది. ఈ రోజు హాస్పిటల్ కానీ, కాలేజీలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ కానీ, ఏ సెక్టర్ చూసినా కూడా కొంత అగ్రవర్గాల చేతిలోనే ఉంది. బలహీన వర్గాలకు ఎక్కడ ఉంది? ఆర్థిక పరమైన విషయంలో కానీ, రాజకీయ పరమైన విషయంలో కానీ, సామాజిక మాట్లాడే పరిస్థితులను గమనించుకుంటూ కొంతమంది రెవల్యూషనరీ గా తీసుకొస్తున్నారు. చాలా తప్పేంటి? అన్యాయం జరుగుతుందని అన్యాయం మాట రేవంత్ రెడ్డి గారు కూడా బలహీన వర్గాలకు న్యాయం చేయాలంటున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా అంటున్నారు, ఈ నెల కాలంలో పూట బలహీన వర్గాలకు అన్యాయం జరిగిందనే వాస్తవాన్ని వాళ్ళు మాట్లాడుతుంటే దాన్ని వక్రీకరించే అవసరం లేదు. ఓరిగా చేయాలని చేస్తారా, చేపియాలని చేస్తారా, ఇవన్నీ పక్కకు పెట్టండి. ఎందుకంటే అన్యాయం జరిగినప్పుడు పోరాడే తప్ప, అరవింద్ గారిని అడగండి, మనం బలహీన వర్గాల కోసం పోరాడితే తప్ప, ఎవరైనా బలహీన వర్గాలు బాగుపడాలని కోరుకుంటే తప్ప, విద్యా విధానం కానీ, ఆరోగ్య విధానంలో కూడా కానీ కొంత వెనుకబాటు తరం ఉన్నది, ఎక్కడో అక్కడే ఉన్నది. మధ్యతరగతి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో కూడా మధ్యతరగతి వాళ్ళు సామాన్యులు సతమతం అవుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో పూర్తి స్థాయిలో క్షీణించే వాళ్ళకు అవసరం కనబడతలేదు. ఈ సామాజిక ఎట్లా పైకి తీసుకురావాలని దృష్టి లేదు, నిజాయితీ లేదు, వాళ్ళ దగ్గర మంచితనం లేదు. కాపాడాలనే ఒక సౌహృదయం అనేది ఒక మా రాహుల్ గాంధీ గారిని మంచి మనసుతో మాట్లాడుతా ఉన్నాడు. ప్రియాంక గాంధీ గారు కూడా, ఇలా సోనియా గాంధీ గారు కూడా, ఇక్కడ ఖార్గే గారు కానీ, మా రేవంత్ రెడ్డి కానీ, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా అని అడిగితే మీరు ఏవేవో కథలు చెప్తా ఉన్నారు. ఏంటంటే
వినబడుతుంది. తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ వాయిస్ వస్తుంది సమర్థిస్తున్నదా? ఓకే, ప్రసాద్ గారు ఒక మాట అంటున్నారు, బీజేపీ నేత ప్రసాద్ గారు, తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తున్నారా అన్న క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నారు. తీన్మార్ మల్లన్న మాట్లాడిన మాటలు ఏం మాట్లాడాడైనా బలైన వర్గాల కోసం ఆయన ఒక రెవల్యూషన్ తీసుకురావాలను మరి ఆయన తాపత్రయమైన మాకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. ఆయన అనే మాటలో ఎవరో తప్పులు మాట్లాడినారు, వాట్సాప్ లో పెట్టిండ్రు అనే దాని మీద ఏదో మాట్లాడినట్టున్నారు. వాట్సాప్ లో కాదండి, బహిరంగ సభలో మాట్లాడితే ఏకీభవించడం అనేది బహిరంగ సభలో మాట్లాడిన వ్యాఖ్యలు అవి. యూట్యూబ్ లో కాదండి మేడం, మాట్లాడిన ప్రతి బహిరంగ మాట సభలో మాట్లాడండి, ఏకీభవిస్తారు. బహిరంగ సభలో బండి సంజయ్ కూడా బహిరంగ సభలో మాట్లాడిండు కూతురు మాట్లాడిండు, అగ్రవర్ణాల మీద. కూతురు మీరు మాట్లాడిండు. ఏకీభవిస్తున్నారా? కొత్త వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుంటారు, కానీ ఏకీభవిస్తారా అంటే ఎట్లా అంటారండి? ఒక్కొక్క పంతాలో ఒక్కొక్కరు ఉంటారు, వారి తోచిన విధానంలో మాట్లాడుతారు. ప్రతి దానిలో ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ కావాలంటే ఏదైతే ఏ రకమైన దాన్ని మీరు సమర్థిస్తున్నారా, పరిస్థితులలో ఖండిస్తున్నారా? మాట్లాడుతున్నాడు, ఒకటే ఎన్ని మాట్లాడండి. బ్యాక్గ్రౌండ్ అదేం మీరు మాట్లాడుతున్నారని కాదు. అపోహలు కాంగ్రెస్ పెడుతున్నారు పార్టీ కానీ ఎమ్మెల్సీ. అది వ్యక్తిగతంగా అయినా కాంగ్రెస్ ఎవరోజు పార్టీ అన్యాయం ఎమ్మెల్సీ. జరుగుతుందనే విషయాన్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందులో కొన్ని మాట్లాడుతున్నాడు, కొన్ని తప్పు మాట్లాడతారు, కొన్ని ఒప్పు మాట్లాడతారు, కొన్ని కానీ కాంగ్రెస్ పార్టీ ఆయనకు మద్దతు ఉన్నది కదా. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలోనే జరుగుతా ఉంది. బలహీన వర్గాల కులగరణ జరిగింది ఎందుకు? భారతదేశం అంతా కులగరణ జరగాలని, సామాజికంగా స్పృహ రావాలని, అది ఆర్థికంగా ఎదగాలని ఇలా అందరం కోరుకుంటున్న సమస్య కదా అది. ఓకే ఓకే, ప్రసాద్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు వరకు చూసిన వ్యాఖ్యలు బట్టి వ్యతిరేకిస్తున్నారంటే మాట్లాడు. చెప్పండి ఏమండి, ఓకే, ఇప్పటి వరకు కొన్ని వ్యాఖ్యలు మీ క్వశ్చన్ విన్నారు. ఒకసారి రిపీట్ చేయరా? ఓకే, ప్రసాద్ గారు ఇప్పుడు వరకు మీరు విన్నారు, రమేష్ గారు మాట్లాడిన మాటలు బట్టి కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితిని బట్టి కావచ్చు, ఆ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు బట్టి కావచ్చు, సో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు అసలు కాంగ్రెస్ లో? మీకేమనిపిస్తుంది? కాంగ్రెస్ లో ఆధిపత్య పోరైతే కనబడతా ఉన్నది. ఒక సంవత్సరం దాటిపోయింది కాబట్టి ముఖ్యమంత్రి గారిని దించాలని చెప్పి ఇంకో పక్క పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమైతా ఉంది. నిన్న మొన్న 10 మంది ఎమ్మెల్యేలు రాజ్యసభ ఒక్క నిమిషం రమేష్ గారు మీరు మాట్లాడదురు కానీ ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు, 10 అయిన మంది తర్వాత మీరు ఎమ్మెల్యేలు రహస్య మాట్లాడదురు. సమావేశం ఏర్పాటు చేసుకున్నారని తెలిసింది. ఉమ్, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఏదో ఒక వ్యవహారం నడుస్తా ఉన్నది. ఆ వ్యవహారం నుంచి బయటపడడం కోసమే ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈయనను ముందర పెట్టి, తీన్మార్ మల్లన్నను ముందర పెట్టి ఏదో ఒక కార్యక్రమాన్ని నడిపిస్తున్నట్టు అర్థమైతా ఉంటుంది. ఏమైనా ఒకటైతే చెప్పొచ్చు, కులగణన జరిగింది. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఏదో చెప్పిండ్రు, అప్పటి రిపోర్ట్ బయట పెట్టినామని చెప్పి. అప్పటి రిపోర్ట్ బయట పెట్టలేదు. ఆయన చెప్పినటువంటి లెక్కలు అనామత్గా అంటే లీక్ అయి వచ్చినటువంటి లెక్కలు తప్ప ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినటువంటి లెక్కలు కాదు. ఇప్పటి ప్రభుత్వం కులగణన చేసింది, రిపోర్ట్ బయట పెట్టింది. అయితే కులగణన అసమగ్రంగా ఉంది అనేది స్పష్టంగా తెలుసు. ఎందుకంటే నా ఇంటికి కూడా కులగణన సర్వే వాళ్ళు ఎవరు రాలేదు, తెలుసుకోలేదు, ఏ విషయాన్ని నేను చెప్పలేదు. అంటే జరిగిన దాంట్లో కొంత అసమగ్రంగా ఉన్నది, దాన్ని బయట పెట్టిండ్రు. కానీ గత ప్రభుత్వం చేయించింది, ఆ సర్వేని బయట పెట్టలేదు అధికారికంగా. టీఆర్ఎస్ వాళ్ళు మేము పెట్టాము అని చెప్పుకుంటే అది వాళ్ళ తప్పైనట్టే, ఖచ్చితంగా అది అబద్ధం అన్నట్టు లెక్క. లీక్స్ ఇచ్చుండొచ్చు, ఆ పార్టీ నాయకులకు లీక్, ప్రభుత్వం లీక్ ఇచ్చుండొచ్చు, కానీ కులగణన సర్వే బయట పెట్టలేదు అధికారికంగా. అదొకటి. రెండోది, ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది, కులగణన జరుపుకోవచ్చు అనేటువంటి ఒక అధికారం అన్ని పార్టీలకు ఇచ్చిన తర్వాతనే ఇలా రాష్ట్రాలలో అధికారికంగా కులగణన జరుగుతా ఉన్నది. ఒక్క మన రాష్ట్రంలో జరగలేదు, బీహార్ లో కూడా జరిగింది, ఆంధ్రాలో, తెలంగాణలో జరిగింది, కర్ణాటకలో జరిగింది, ఇంకా కొన్ని రాష్ట్రాలలో జరుగుతూ ఉంది. అవన్నీ ఎట్లొచ్చినాయి? కేంద్రం పూర్తి స్థాయిలో రాష్ట్రాలు కులగణన చేసుకోవచ్చు అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతనే అన్ని రాష్ట్రాల్లో కులగణన అధికారికంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కులగణన ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంగా జరగడమే మంచిది. ఎందుకంటే వివిధ రాష్ట్రాలలో వివిధ కులాలు, కొన్ని కులాలు బీసీలలోకి వస్తాయి, కొన్ని కులాలు ఓసీలలోకి వస్తాయి. జాతీయ స్థాయిలో ఒకే విధానంగా జరిపితే ఇది కొంత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటది. కాబట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కులగణన జరుపుకొని వాళ్ళ రాష్ట్రంలో ఉన్న కుల జనాభా ఎంత దాని ప్రకారంగా రిజర్వేషన్లు తీసుకుంటే అయిపోద్ది కదా. ఈ జాతీయ స్థాయిలో ఇచ్చేటువంటి రిజర్వేషన్లు ఏం కాదు కదా. ఇప్పుడు లేదు, ఇప్పుడు నిన్న ఒక అవకాశం వచ్చింది, ఇప్పుడు బీసీలు 50% ఉన్నారు, లేదా 45% దాటి బీసీలు ఉన్నారు అని చెప్పిండ్రు. ప్రభుత్వం అధికారికంగా చేయలేకపోతే కాంగ్రెస్ పార్టీ అయినా వాళ్ళ పార్టీ అధికారికంగా ఈ వచ్చే ఎన్నికలలో 45% బీసీలకు ఇవ్వమనండి. అట్లనే 10% బలహీన వర్గాల ముస్లింలు ఉన్నారు అంటుండ్రు. ఏ లెక్కన చెప్పిన బలహీన వర్గాల ముస్లింలు అని చెప్పి? అంటే ముస్లింలను అందరినీ కూడా బీసీలలో కలిపేటువంటి ఒక ప్రక్రియ ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది.
10కి 10.52% మైనార్టీలు బలహీన వర్గాలు అంటే బీసీ కుల జాబితాలో ఉన్నారు అని చెప్పి ప్రభుత్వం ఒక లెక్క తేల్చింది. ఆ లెక్క ఏ రకంగా తేల్చింది అంటే మైనారిటీలు లేనట్టే కదా. ఈ లెక్కను చూస్తే మైనారిటీల సంఖ్య 3%, 4% ఉన్నట్టే కదా. మరి మైనారిటీలు అందరినీ బీసీ జనాభాలో కలిపింది. మరి బీసీలు దాన్ని ఆమోదిస్తున్నారా, స్వాగతిస్తున్నారా? 10.52% మంది ముస్లింలు బీసీలు అని చెప్పి ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కల్ని బీసీలందరూ స్వాగతిస్తున్నారా? ఇది కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఈ సమగ్ర కుల సర్వే అన్నది జరగడం మంచిది అయినప్పటికీ పూర్తి స్థాయిలో మన శాస్త్రీయ పద్ధతిలో జరిగితే బాగుండేది అనేది మనం అర్థం చేసుకోవాలి. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఏం చేయాలి? బీసీలకు ప్రభుత్వాలు సహకారం చేయడాన్ని ఎవరు వ్యతిరేకించట్లేదు. బీసీల ఆర్థిక సర్వే ప్రకారం లేకపోతే బీసీలలో ఉండబడేటువంటి ఇబ్బందులు, ఎస్సీలలో ఉండబడేటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రభుత్వాలకు సహకారం చేయొచ్చు, రిజర్వేషన్లు కల్పించవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు మందకృష్ణ మాదిగ గారు చేస్తా ఉన్నారు పోరాటం, మాదిగల పక్షాన చేస్తా ఉన్నారు. సమాజంలో ఉండబడేటువంటి అన్ని పార్టీలు, అన్ని వర్గాలు ఆయనను సమర్థిస్తున్నాయి కదా. ఆయన ఎక్కడ ఏ కులాన్ని దూషించట్లేదు కదా, లేదా మన బూత్ మాటలు మాట్లాడట్లేదు కదా. ఆయన ఉద్యమం తీసుకుపోతా ఉన్నాడు కదా, ఒక కులానికి సంబంధించి ఉద్యమం జరుపుతా ఉన్నాడు కదా. మరి ఎందుకు ఈ ఉద్యమంలో బీసీల అనేటువంటి ఉద్యమంలో ఎందుకు బూతు మాటలు వస్తా ఉన్నాయి, ఎందుకు ఎదురుగా కులాలను విపరీతంగా దూషించేటువంటి పరిస్థితి వస్తా ఉంది అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఈ ఒక కులం మీద ఇంకో కులాన్ని రెచ్చగొట్టడమో లేకపోతే బూతులు మాట్లాడడమో వాళ్ళను మానసికంగా హింసకు గురి చేయడమో సరైనటువంటి పద్ధతి కాదు. దీన్ని మానుకోవాలని చెప్పి నేను కోరుతాను. ఓకే.